డైలీ టేస్ట్ ది డైలీ. ఇవాళ కార్తీక ద్వాదశి. దీనినే క్షీరాబ్ది ద్వాదశి, కైసిక ద్వాదశిగా కూడా పిలుస్తుంటారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో కైసిక ద్వాదశి ఆస్థాన వేడుకగా నిర్వహించారు. ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాస మూర్తిని ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వాములు ఒక కైసిక ద్వాదశి రోజు సూర్యోదయానికి ముందు మాడవీధుల్లో ఊరేగిస్తారు. చాలా కాలం క్రితం శ్రీదేవి భూదేవి సమేత ఉగ్ర శ్రీనివాస మూర్తిని ఊరేగించే సమయంలో స్వామివారిని సూర్యకిరణాలు తాకెతాయి. దీంతో ఈ ఉత్సవం ముగుస్తుంది. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు వేకువజామున 4:30 సమయంలో ఆలయాన్ని వీడి తిరిగి 5:30 లోపు ఆలయంలోకి స్వామివారు ప్రవేశిస్తారు. వాహనం ఆలయంలోకి ప్రవేశించిన అనంతరం ఆలయ అర్చకులు కైసిక ద్వాదశి ఆస్థాన పురాణాన్ని వేడుకగా నిర్వహిస్తారు. కైసిక ద్వాదశి పురస్కరించుకొని స్వామివారి సాలగట్ల కైసిక ద్వాదశి ఆస్థానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఇవాళ కూడా ఈ కైసిక ద్వాదశి సందర్భంగా ఏ విధంగా అయితే ప్రతి సంవత్సరానికి ఒకసారి ఉగ్ర శ్రీనివాసమూర్తి వారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఇవాళ ఉదయం 4:30 నుంచి మాడా విధుల్లో ఊరేగుతూ భక్తులు అందరికీ దర్శనాలిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇది అయ్యాక 6:30 నుంచి 7:30 వరకు శాస్త్రోక్తంగా ఆస్థానం కార్యక్రమం కూడా అర్చక స్వాములు నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా భక్తులెవరికి కూడా ఇబ్బంది లేకుండా కొన్ని ఆరాధన సేవలు ఇవన్నీ కూడా రద్దు చేసి ఈ కార్యక్రమాలు అంతా కూడా శాస్త్రోక్తంగా కొనసాగిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా స్వామివారి కృపా కటాక్షలు వచ్చినటువంటి భక్తులందరికీ స్వామివారి భక్తులందరికీ కూడా